హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మాస్టర్స్. అలాగే మాస్టర్స్, ఈ జూమ్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ధనలక్ష్మి గారు కోనసీమ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మహాశివరాత్రి గురించి మాస్టర్స్. మహాశివరాత్రి విశిష్టత ఏంటి, తర్వాత ధ్యానం, మహాశివుడితో ధ్యానం, మహాధ్యాన శివోహం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ మేడం గారికి, ఈ ఛానల్లో ఉన్న ధ్యానులకు, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాస్టర్స్, ఈ మహాశివరాత్రి పర్వదినం గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ప్రణామాలు తెలియచేస్తూ, విశ్వగురువులు, పరమగురువులు, సప్తఋషులు, దివ్య దేవతా శక్తులకు అనంతకోటి ప్రణామాలు తెలియచేద్దాము. ఈ మహాశివుని యొక్క కాన్షియస్ ని మనం ఆ కాన్షియస్ తో, ఆ ఎనర్జీస్ తో ఈరోజు చక్కగా ఈ క్లాసుని, ఈ మహా శివరాత్రి అంటే ఏమిటి, దీని విశేషం ఏమిటి తెలుసుకుంటూ చక్కగా మనం దీనిని కొనసాగిద్దాం మాస్టర్స్. ఎందుకంటే మనకి తెలుసు, ఆది యోగి అయిన ఆ పరమేశ్వరుడు, ఆ ధ్యానం చేసిన వాళ్ళలో మొదటి వాడు ఆది యోగి అయిన ఆ పరమేశ్వరుడు, మధ్యములైన శంకరులు, ఇంకా ఆ పరంపరలో కొనసాగుతున్న ఎంతో మంది యోగులు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సర్వగురు మండలి, సప్త ఋషులు, ఇలా ఎంతో మంది దివ్య దేవతా శక్తులు అందరూ కూడా ఎంతో మంది ధ్యానం చేసిన వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అని మనం చెప్పుకుంటే, ఈ ధ్యాన యోగము ఒక మహా అద్భుతము. ఎందుకంటే మనం అందరికీ తెలుసు, మానవ జన్మ ఉత్కృష్టమైనది, సాధన చేయడానికి అనువైన జన్మ ఇదే. ఎందుకంటే లక్షల జన్మలు తీసుకొని ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ కూడా మళ్ళీ వందల జన్మల్లో ఎన్నో చేసి పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు, తీర్థయాత్రలు, ఉపవాసాలు ఇన్ని చేసి ఇక్కడ వరకు వచ్చాం కదా. మనము దీపాలు ఎన్ని ఎన్ని నదీ స్నానాలు ఆచరిస్తూనే ఉన్నాం. అలా చేసి వస్తేనే గాని ఇక్కడికి రాలేరు మాస్టర్స్. ఒకవేళ అలా వచ్చారు అంటే వారు గత జన్మల్లో ఎంతో చేసిన వారైతేనే వస్తారు. అలా చెప్పుకుంటాం కాబట్టి మనం ఇక్కడ వరకు వచ్చాం కదా. మరి ఇప్పుడు ఇలాంటి పర్వటి రోజుల్లో ఈ ధ్యానులందరికీ ఎలాగూ మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటాం. మరి మిగిలిన వాళ్ళకు కూడా దీని విశేషం, ధ్యానంలో రాని వాళ్ళకి, తెలియని వాళ్ళకి, మళ్ళా తెలిసిన వాళ్ళందరూ కూడా తెలియచేయండి మాస్టర్స్. ఎందుకంటే సృష్టిలో అసలు ఆ ఎలా ఈ శివరాత్రి గురించి ఆధ్యాత్మికంగా ఏంటి, మళ్ళీ యోగ జీవితంలో దీన్ని ఎలా తీసుకోవాలి, రెండు రకాలుగా కూడా ఈ రోజు చెప్పుకుందాం. మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడిరాము జాము రాత్రిలో మహాలింగము, అగ్నిలింగము ఉద్భవించింది. ఎలా ఉద్భవించిందంట, అది పాతాళం నుంచి అని చెప్పాలా? కాదు. అసలు దాని మొదలు ఎక్కడ ఉన్నది, దాని చివరి ఎక్కడ ఉన్నది, ఆ మహాలింగము, జ్యోతిర్లింగము, అగ్నిలింగము అది ఎలా ఉద్భవించింది అంటే, దాని మొదలు చూడడానికి, దాని అంచము చూడడానికి ఎవ్వరికీ తరము కాలేదంట. ఎవ్వరికీ తరము కాకపోతే ఆ మహాలింగాన్ని చూడాలి
చూడడానికి ఆ ఈశ్వరుడే, పరమశివుడే విష్ణువు విష్ణువుని కింది లోకాలకి వెళ్ళి, "దీని మొదలని నువ్వు చూసి వచ్చి నాకు చెప్పు" అని ఆజ్ఞాపించాడంట. అలాగే బ్రహ్మదేవుణ్ణి దీని అంతము, అత్యంతము ఎక్కడ ఉన్నది చూసి రమ్మని పంపించాడంట. అలా పంపించినప్పుడు అప్పటికే నేను గొప్ప అంటే నేను గొప్ప అని శివుడు, బ్రహ్మ, విష్ణువులు కొంచెం వాళ్ళకి అహంకారముతో ఉన్నారంట. వారికి తెలియచేయడం కోసం పరమేశ్వరుడు ఒక పరీక్షలా దీనిని చ చెప్పారనమాట. అప్పుడు విష్ణువు తన కింది లోకాలకి ప్రయాణం మొదలుపెట్టారంట. అలాగే బ్రహ్మ పై లోకాలకి ప్రయాణం మొదలుపెట్టాడంట. అలా మొదలుపెట్టినప్పుడు ఎంత కింది లోకాలకి వెళ్ళినా కూడా నేను దాని ఆదిని కనుక్కోలేకపోయాను అని ఎంతో నిజాయితీగా విష్ణువు వచ్చేసి శివుని దగ్గర చెప్పేశాడంట. చూడండి ఎంత అద్భుతంగా ఆ పరమేశ్వరుని ఆద్యంతాలు, ఆద్యంతరహితుడు, సృష్టి స్థితి లయ తిరోధానకరుడు, సర్వంలో ఉన్నవాడు, సర్వేశ్వరుడు, ఏకాత్మ స్వరూపుడు ఆయన ఆ పరమేశ్వరుడు ఆద్యంతాలు ఎవరు కనుగొనగలరు? అలా పైలోకాలకి ప్రయాణం చేసిన బ్రహ్మదేవుడు ఎంతో 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 పైకి వెళ్ళి చూసి నిరాశ చెందాడంట. కానీ ఆయనకి అహము అనేది కొంచెం చూడలేకపోయానని చెప్పడానికి అహం అడ్డొచ్చిందంట. అలా అడ్డొచ్చిన తను ఒక గోవు కనిపించిందంట దారిలో. ఆ గోవుని చెప్పాడంట ఆ గోవుకి, "నువ్వు కూడా నాతో రా. శివుని యొక్క శిరస్సును చూశాను అని చెప్పు" అని అంటే, ఆ గోవు పాపం చాలా కంగారు పడిందంట. తనకిష్టం లేదంట అసత్యం చెప్పడానికి. ఇష్టం లేకపోయినా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడని బలవంతంగా బ్రహ్మ కూడా రావడానికి వచ్చింది, కానీ తనకి ఏమాత్రం అసత్యానికి ఇష్టం లేదు. అలా దారిలో ఇంకా ఒక మొగలి పువ్వు కూడా కనిపించింది అని చెప్తారనమాట. ఆ రెంటిని తీసుకొని శివుని వద్దకు వచ్చాడంట. అలా శివుని వద్దకు వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు, "చూసావా నువ్వు" అని అడిగినప్పుడు, చూశాను" అని చెప్పాడంట. "చూసావా?" అంటే, గోవుని అడగండి ప్రభు" అంటే, ఆ గోవు పాపం తలతో ఇలా ఊపినా కానీ తోకతో ఇలా చెప్తుందంట చూడలేదు అని. అలా అసత్యమాడే దోషానికి అప్పుడు పరమేశ్వరుడు, "నువ్వు ఆడిన దోషానికి నీ ముఖానికి పూజ ఉండదు. నీ వెనకాల తట్టు భాగానికే సత్యం పలికింది కాబట్టి పూజ ఉంటుంది" అని చెప్పాడంట. అలాగే మొగలి పువ్వు కూడా పాపం ఈ బ్రహ్మ బలవంతంగా తీసుకొచ్చిన గురించి అన్నదే కానీ పాపం పరిపరి విధాలుగా ఆ పరమేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తుందంట. దాని అవస్థను చూసి, "నువ్వు నా పూజలో ఉపయోగించలేకపోయినా నా భక్తులు నిన్ను వినియోగించుకుంటారు అలంకరణార్థమని" అని దానికి కూడా వరాన్నిచ్చాడంట. కానీ అసత్యం తప్పు అని నిరూపించడం కోసం ఆ పరమేశ్వరుడికి కొంచెం కోపంతో ఆయన నుంచి ఒక భ భైరవం అంటే చాలా భయంకరమైన రూపంతో, కోపంతో రగిలిపోతూ ఒక రూపం వచ్చిందంట. ఆ రూపంలో ఉన్న ఆ భైరవుడు తలను, ఇప్పుడు బ్రహ్మగారికి అప్పటి వరకు 5 తలలుంటాయి కదా! ఆ అబద్ధం చెప్పిన ఆ తలను ఖండించాడంట. అలా ఆ తలని ఖండించాడు. ఆ తలని ఖండించినప్పుడు బ్రహ్మగారికి 4 తలలు వచ్చాయి. అప్పటి నుంచి బ్రహ్మగారికి కూడా ఆలయాలు ఉండి పూజలు ఉండవు అని ఉన్నది అని ఆ పురాణ కథనం ప్రకారం ఇది మాస్టర్స్ కేవలం మనం ఆధ్యాత్మిక భక్తి కోణంలో తెలుసుకోవడానికి మాత్రం ఇది చెప్పాను. కానీ ఈ మహాశివరాత్రి యొక్క ఆహ్, అసలు రహస్యం ఏమిటి అనేది మనమందరము తెలుసుకొని, కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా చెప్పుకుందాం మాస్టర్స్. ఇలా పురాణ కథ ఈ విధంగా ఉన్నప్పటికీ, మనం ఏ విధంగా
ఈ మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోవాలి అంటే జన్మకొక శివరాత్రి అంటారు. అంటే అంతటి పుణ్య ఫలితాన్ని ఇచ్చే రాత్రి శివుని యొక్క రాత్రి మహాశివరాత్రి అంటారు. ఎందుకని అలా అంటారు అంటే ఈ మహాశివరాత్రి రోజున ప్రకృతిలో ఆ శివుని యొక్క చైతన్యం పూర్తిగా నిండి ఉంటుంది. అందుకని ఈ రోజు చేసిన జప, తప, స్నాన ఆహ్, అభిషేక అర్చనలకు అంత ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. వీటన్నిటిని దాటి మరి మనం ధ్యానం వరకు వచ్చాం కదా! మరి ధ్యానం చేయడం వల్ల ఇంకెంత ఫలితము అంటే ఈ ధ్యానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు. ఇదంతా మనకు తెలిసిందే. చక్కగా మనం తలస్నానాన్ని ఆచరించడము, తర్వాత రోజు తినే ఆహారాన్ని కాకుండా సాత్వికంగా ఈ ఆత్మారామునికి అనువైనంత ఈ ధ్యాన సాధనకి ఎన్ ఎలా అయితే శరీరాన్ని నిలబెట్టుకోగలుగుతామో అంత సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ శివ ధ్యానముతో గడపవలెను. చూడండి చక్కగా మన జూమ్‌లో అన్ని జూముల్లో కూడా పరమేశ్వరుని కోసం ఇలా చెప్పడము, పరమేశ్వరుణ్ణి కీర్తించటము, పరమేశ్వరుడు గురించి పాడటము, ఇలా చేస్తూనే ఉంటారు. కార్యక్రమాలన్నీ చేయిస్తారు. అలాంటి వాటిలో పాల్గొని చక్కగా మనం పరమేశ్వరుడు గురించి ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని కళ్ళు మూసుకొని వింటూ ఉంటే సరిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు అన్నిటిని వింటూ అంటే ఉపవాసము అంటే కడుపు మార్చుకుని ఉండడము. ఏమి ఆహారం తినకుండా ఉండడం కాదు మాస్టర్స్. మన శరీరానికి తక్కువగా ధ్యానము, భగవంతుని మీద మనసు నిలిపే విధంగా, ధ్యానము బాగా కుదిరే విధంగా మనం ఆహారాన్ని ఇస్తూ ఉపవాసముగా ఉండడము. దేనికి ఉపవాసము అంటే దేనికి సమీపముగా ఉండడము. దేనికి సమీపంగా ఉండాలి? భగవంతుని యొక్క శక్తితో భగవంతుని యొక్క చైతన్యంతో అనుసంధానమై ఉండే రోజు ఈ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఎందుకు భగవంతునితో అనుసంధానమై ఉండాలి అంటే చూడండి మాస్టర్స్, మనం లింగము అంటాం. అసలు అద్భుతమైనది ఈ లింగం యొక్క రహస్యము. లింగములో ఎలాంటి రహస్యము దాగి ఉన్నది అంటే, లింగం మనకి చూపిస్తాం. ఒక చోట ఇలా రౌండ్‌గా ఉంటుంది. ఒక చోట పలకగా ఉంటుంది. ఒక్కొక్క చోట అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఒక్కొక్క చోట లింగానికి కొప్పు ఉంటుంది. ఒక్కొక్క చోట స్థనలింగేశ్వరుడు అంటారు. స్త్రీ స్థనాన్ని పోలి ఉంటుంది. కొప్పులింగేశ్వరుడు ఉంటాడు. ఉమారామలింగేశ్వరుడు లేకపోతే ఎన్నో రూపాల ఆ లింగాలలో కూడా ఇలా అర్ధభాగం పార్వతీమాత కింద 2 రంగులతో లేకపోతే పాలరాతి లింగం ఉంటుంది. లేకపోతే ఆ లింగంలో కూడా ఎన్నో చిన్న చిన్న లింగాలు కోటిలింగేశ్వరుడు రూపంలో ఉమామహేశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు, చంద్రమౌళీశ్వరుడు ఒక్క పేరా ఒక్క నామమా? అసలు అనంత నామాలు కలిగిన ఆ పరమేశ్వరుడికి ఏ నామంతో మనం పూజించగలము? అనంత శక్తి కలిగిన అనంత రూపాలు కలిగిన ఆ సర్వేశ్వరుణ్ణి, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన ఆ సర్వేశ్వరుణ్ణి అంతటా వీక్షిస్తాము. అందరిలోని వీక్షించడం ఒక్కటైతే అది బాగా భక్తిలో పరిపూర్ణమైన జ్ఞానము లభించిన వారికి సాధ్యమవుతుంది. అలా కాకుండా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అర్చనతో, అభిషేకముతో, కీర్తనతో ఏకాహాలంటూ సప్తాహమేమో ఈస్ట్ గోదావరి మాది. అలాగే ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఇదంతా కూడా ప్రతి ఆలయాల్లోని కూడా ఈ శివరాత్రి వచ్చిందంటే ఎంత పండుగ వాతావరణం అంటే 24 గంటలు కూడా ఆపకుండా భజనలు చేస్తారు. అంటే అది నా అవన్నీ దాటి వచ్చాం గనుక మనం ఈ ధ్యాన యోగంలో ఉన్నాం. అది పక్కన పెడితే ఎందుకు చేస్తారు అంటే ఎరుకతో,
జాగు జాగరూకతతో జాగరణ చేయాలి. ఎంత చక్కగా వాళ్ళందరూ కూడా తక్కువ ఆహారాన్ని తీసుకొని భగవంతుడి కోసం చూడండి, ఒక భజనలో కూర్చున్నప్పుడు మనం మనం రెండో ఆలోచన ఉండదు. ఎంత చక్కగా పాడుతున్నాము, ఎంత చక్కగా ప్రెజెంట్ చేస్తున్నాము. ఆ భజన వింటే ఎక్కడ విన్నా ఆ కీర్తన వినేసరికి మన మనస్సు దాదాప్యమైపోయి ఆగి వింటాము. అంత చక్కగా పాడుతూ ఉంటారనమాట. ఆ పాడే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, వారి స్థితి ఆనందంగా ఈ పాట ఎంత బాగా ప్రజెంట్ చేయాలా, ఆ హార్మోనియానికి, తబలానికి ఈ తాళాలు సరిపెట్టుకుంటూ చక్కగా స్తు స్తు అదే లయ, శృతి తప్పకుండా చక్కగా పాడుతూ ఉంటారు. ఎందుకంటే నవవిధ భక్తి మార్గాలలో, అన్ని మార్గాలలో కూడా పరమేశ్వరుని చేరుకోవచ్చు. కాకపోతే అక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే భక్తి. భక్తి అనేది ఉండాలి. అర్చనతో గాని, అభిషేకముతో కాని, జపతపముతో కాని కీర్తించలేరయ్యా శ్రీశైల మల్లయ్య. ఎలా నిన్ను చేరుకోవాలి, ఎలా నిన్ను చేరుకుంటే, ఎలా నిన్ను పిలిస్తే పలుకుతావు అంటే, ప్రేమతో, భక్తితో పిలిచిన వారికి భగవంతుడు వశుడవుతాడు అని చెప్తారనమాట. అలా మనం మరి ఈ భక్తి మార్గాల్ని ఇవన్నీ పక్కన పెడితే మనం ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానంలో అత్యద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలో అణువణువు, కణకణము ఎప్పుడైతే నింపుకుంటున్నామో అప్పుడు ఆ పరమేశ్వరుడు మనలో మనలో మనతో ఉంటాడు. ఆ విశ్వ చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు మనలో మనతో అణువణువున మన నరనరాలలో, కణకణాలలో నిండిపోయినప్పుడు మనం ఎంత శక్తివంతంగా తయారైపోతాము. మన లోపలి భగవంతుడు ఆత్మారాముడు, ఆ ఆత్మారాముడు ఈ విశ్వ చైతన్యంతో కలిసి ఎంతో ఆనందానుభూతికి లోనవుతాడు. అదే భగవంతునితో కూడి ఉండటము. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడితో కూడి ఉండటము. ఆ పరమేశ్వరుడు ఎనర్జీతో నిండిపోయి ఉండడము. మనమే దివ్య దేవతా స్వరూపులము అని తెలుసుకోవడము. ఈ పరమేశ్వరుడు పూర్ణాత్మ అయితే ఆయన నుంచి వచ్చిన అంశాత్మ స్వరూపులం మనము. మనము ఈ భూమి మీదకి వచ్చాము అంటే అందరిలాగా బ్రతికేయడానికి కాదు, ఎంతో ఆనందంగా, ఆనందమైన స్వరూపమే శివస్వరూపము. ఆనందమే శివం. మన శ్వాసే శివము. ఈ శ్వాస ఉన్నంత కాలము ఇది చైతన్యము. శ్వాస వెళ్ళిన మరుక్షణము జడము, శవము. కనీసం పాత చెప్పులకు కూడా లేని ఉంటుందేమో విలువ. ఆ మాత్రం విలువ కూడా ఈ శరీరానికి ఉండదు అని తెలుసుకొని, ఈ శరీరంతో ఏమి చేయాలి, ఏమి చేస్తే పరమపద సోపాన పదాన్ని అవరోధించగలుగుతాము, ఏమి చేస్తే మనం ఆ భగవత్ స్వరూపులుగా వెలుగొందుతాము, మనం ఆత్మానందాన్ని పొంది 10 మందికి ఆదర్శప్రాయంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాము అని తెలుసుకున్నాము. అదే ధ్యాన యోగ సాధన. అదే ఆదియోగి అయిన పరమేశ్వరుడు చేసిన సాధన. ఇలా మనం ధ్యానం చేస్తూ దైవానికి దగ్గరగా ఉంటే ఇంకా మన జీవితంలో అసలైన శివరాత్రి. మనం ధ్యానం చేసేవారికి ప్రతిరోజు ఆ పరమశివుడితో కలిసే ఉంటున్నాము. మనకి ప్రతిరోజు శివరాత్రియే, ప్రతిరోజు ఆనందమే, ప్రతి క్షణం ఈ ధ్యాన యోగ సాధనలో పారవస్యమే, ఆత్మానందమే. ఆత్మానంద అనుభూతి చెందుతూ అలౌకికమైన ఆనంద స్థితిలో ఆనంద స్వరూపుడిని నేను, చైతన్యాన్ని నేను, శివుడిని నేను, చిదానంద రూపాన్ని నేను, చిదానంద రూప శివోహం శివోహం, ఆనందకరమైన శివస్వరూపము నేను అని ఎన్నో సత్యాలను తెలుసుకుంటాము. అలా తెలుసుకునే క్రమంలో ఈ మహాశివరాత్రి పర్వదినాన మనము
ఇంకా ఎలాంటి అద్భుతమైన అలౌకిక ఆనందాన్ని పొందుతాము అంటే, తెలుసుకొని చేస్తే మరింత ఆనందాన్ని, అద్భుతాన్ని చూడగలుగుతాము. శివలింగము అంటారు. ఆ శివలింగానికి ఒక రూపం ఉండదు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైన సృష్టి స్థితి లయ తిరోధానకరుడైన ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఈ లోకాలకే శక్తినిస్తున్నాడు. ఇది నిజం మాస్టర్స్. ఎందుకు ఈ ఆలయాలు కట్టారు? ఎందుకు ఈ లింగ రూపాలని, ఎందుకు ఈ అర్చనలు, అభిషేకాలు, వీటి వెనుక ఉన్న పరమార్థం ఏంటి? చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటారు. ఎంతో వృధా చేస్తున్నారు పాలను అభిషేకం చేసి, ఎంతో మందికి ఉపయోగపడే పాలను ఇలా చేస్తున్నారని, లేకపోతే ఇలా ఆహ్, అప్ వృధా చేస్తున్నారు సమయాన్ని. వీటన్నిటితో ధ్యానం చెయ్యొచ్చు కదా! అని అనుకుంటాం. కానీ మాస్టర్స్, ఒక్కొక్కరి స్థితికి ఒక్కొక్కటి అనువైనదవుతుంది. ఒక్కసారి ఎవ్వరు ఇలాంటి స్థితులకు వచ్చేయలేరు. ఒక్కొక్కటి నేర్చుకోవడం కోసం భూమి మీదకొచ్చాము. ఆ క్రమంలో ఎన్నో జన్మలు తీసుకుంటున్నాము. ఎన్నో జన్మలను తీసుకొని ఎన్నో అనుభవాలను నేర్చుకుంటూ ఇక్కడి వరకు మనం వచ్చామంటే, ఆ స్థితులలో ఇంకా ఈ స్థితికి రాని వాళ్ళందరికీ ఈ ప్రతి స్థితి కూడా అవసరమే కదా! కోటి పూజలు చేస్తే పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జపకోటి సమో యాగం యాగకోటి సమో ధ్యానః. అంటే ఇవన్నీ ముందు వారి వారి స్థితులనికి అనుగుణంగా అవసరమే కదా మరి. అందుకని ఈ లింగానికి ఎప్పుడైతే పాలతో అభిషేకము, ఈ మారేడు దళాలతో ఎన్నో రకాల ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్త కాయలు ఇలాంటివన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన ఇవన్నీ పెట్టి పూజించడం వల్ల ప్రకృతిలో ఒక విధమైన శక్తి వస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న ఆ శివుని శక్తి, ఈ ఔషధాలలో ఉన్న శక్తి, ఈ ఔషధాలన్నీ కూడా మళ్ళీ ఒక ఆహ్, నీటిలో కలుపుతూ ఉంటారు. ఎలా చూసుకున్నా ఆ నీరు ఔషధ శక్తిని సంతరించుకుంటుంది. అలా పాలను అభిషేకం చేయడం వల్ల ఆ లింగంలో ఉన్న ఆ శక్తి కొంచెం, ఎందుకంటే లింగము అంటే ప్రకృతిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేస్తుందంట మాస్టర్స్ ఆ లింగ స్వరూపము. అలా బాగా తీసుకుంటున్న ఆ లింగానికి అభిషేకం చేసి, ఆ అభిషేక తీర్థాన్ని అందరికీ అభిషేక పంచ గవ్యాలు అంటాం కదా! పాలు, పెరుగు, తేనె, పంచదార, చక్కెర ఇవన్నీ అభిషేకం చేస్తారు కదా! ఇవన్నీ ఆవు నెయ్యిని స్వీకరించడం వల్ల మనకి ఎంత ఆరోగ్యం లభిస్తుంది. ఇవన్నీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మనకి తీర్థంగా ఇస్తారు. ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల కూడా మనలో కొన్ని తెలియని ఆహ్, ఆహ్, దోషాలు పరిహారం అవ్వడం అనుకోవచ్చు. లేకపోతే సరికాని ఆహ్, ఆలోచనలు, భావనలు కూడా నశించి భక్తి మార్గంలోనికి చేరగలుగుతారు. ఇలా అన్నీ ఒక్కొక్కటి తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకున్నప్పుడు ఏదో ఒకనాటికి వాళ్ళు ఈ పూజలు చేస్తూ ఇలాంటి అర్చనలు, భజనలు చేస్తూ వారిలో వారు తాదాత్మ్యమైపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. తన్మయమై చేసేదేదైనా కూడా, ధ్యాసతో చేసేది ఏదైనా కూడా ధ్యానమే అవుతుంది. కూర్చొని కళ్ళు మూసుకుంటేనే ధ్యానము అని అనుకోవడానికి లేదు మాస్టర్స్. అలా కరెక్టే. ఇది కూడా మనకి తెలుసు దీనిలో ఏమి శక్తి అనేది. కానీ ఇలా చేస్తూ కూడా తన్మయమై చేసే ప్రతీదీ కూడా ధ్యానమే అవుతుంది. అందుకని వారి వారి స్థితిని బట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఈ లింగము పానవట్టం ఉంటుంది. లింగం ఏమిటి? లింగం అనుకుంటాం మనం. కానీ ఆ పానవట్టం పార్వతీదేవి స్వరూపము. ఆ లింగంలో మూలంలో మొదలులో బ్రహ్మ స్వరూపము, మధ్యలో విష్ణు స్వరూపము, పైన సదాశివ స్వరూపము ఉంటారు. ఒక్క లింగాన్ని మనం ధ్యానించి, అర్చించి, అభిషేకిస్తే మనం సృష్టి, స్థితి, లయ, ఆహ్, వీటన్నిటిని ఏకకాలంలో ఈ 4 స్వరూపాలకి అర్చన చేసిన పుణ్యము, అభిషేకం చేసిన పుణ్యము పొందడమే కాకుండా, ఈ మనం ధ్యానంలో ఈ లింగ స్వరూపుడైన పరమేశ్వరుడిని ధ్యానించడం వల్ల ఇంతమంది దేవతల అనుగ్రహము, ఆశీర్వాదము పొందుతాము. అలాగే ఆ విశ్వంలో ఉన్న అనంతమైన ఆ ఎనర్జీ, ఆ
శక్తి ఆ శివ యొక్క కాన్షియస్‌కి మనం కనెక్ట్ అయ్యి అద్భుతమైన శక్తిని మనం పొందగలుగుతాము. మనం కూడా ఆ శివుని యొక్క శివస్వరూపాలమే. మనలోని శివతత్వాన్ని తెలుసుకోగలుగుతాము. మన రూపమే ఆనంద స్వరూపము. మనం సాక్షాత్తుగా ఆ శివస్వరూపము అని తెలుసుకుంటాం మాస్టర్స్. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆ పరమేశ్వరుని యొక్క శక్తితో అనుసంధానమైపోదాం మాస్టర్స్. ఒక్క 10 నిమిషాలు మనం ఇప్పుడు చక్కగా ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ధ్యానం చేద్దాం. ఓకే మేడం? ఓకే. థ్యాంక్ యూ. ఈ ధ్యానాన్ని మన అందరికీ సామాన్యులకు కూడా అందజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, దివ్య గురువులకు, సప్త ఋషులకు, దివ్య దేవతా శక్తులకు కూడా నమస్కరిస్తూ వారి ఎనర్జీస్ ని తీసుకుంటూ ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం ఆ పరమశివుని యొక్క కాన్షియస్ తో. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. మాస్టర్స్, మీ అందరికీ ధ్యానం గురించి తెలుసు కాబట్టి ఆనందంగా హాయిగా కళ్ళు మూసుకొని చేతి వేళ్లను కలుపుకొని కాళ్ళను క్రాస్ చేసుకొని చక్కగా ధ్యాన స్థితిలో నడుము నిటారుగా పెట్టుకొని 3 దీర్ఘ శ్వాసలను తీసుకొని ఆ పరమేశ్వరునితో ధాప్యము అయి ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం మాస్టర్. శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ. మందాకిని జైలీల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుముఖ్య సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాసికాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖరాయ నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాయ ఇంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరాలోచనాయ తస్మై మకారాయ నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై కారాయ నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. గంగాధర హర నమ శివాయ.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరా హర. మన చుట్టూ అద్భుతంగా ఒక ఎనర్జీ వలయంగా ఏర్పడిపోయింది. ఆ పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరుల శక్తితో అద్భుతంగా ఎనర్జీస్ తీసుకుంటున్నాం మాస్టర్స్. మొత్తం కణకణము వైబ్రేట్ అవుతుంది. శరీరం అంతా రోమాంచితం అవుతుంది. అంత శక్తివంతంగా అద్భుతంగా ఈ ధ్యానంలో విశ్వశక్తి ఫ్లో అవుతుంది మాస్టర్స్. నిజంగా ఇలాంటి శక్తి, ఇలాంటి పర్వటి రోజులు తీసుకోవడం మన అందరి జన్మల సుకృతమే అని చెప్పుకోవచ్చు. అంతా కాస్మిక్ ఎనర్జీతో నిండిపోతుంది మాస్టర్స్, గమనించండి. శివుని యొక్క ఎనర్జీస్, ప్రకృతి అంతా నిండి ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అతి శక్తివంతమైన శక్తి మనలోనికి వచ్చి పూర్తిగా వైబ్రేట్ అయిపోయి మన ప్రతి రోమము నిక్కబొడుచుకొని అద్భుతమైన శక్తిని గ్రహిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ, ఆ ఎనర్జీయే శివం, ఆ ఎనర్జీయే అమ్మ, ఆ ఎనర్జీయే అర్ధనారీశ్వరం. అలాంటి ఎనర్జీతో పూర్తిగా నిండిపోయాం మాస్టర్స్. అద్వితీయం, అచింత్యం, అమోఘం. జన్మకొక శివరాత్రి అంటారు. అలాంటి శివరాత్రి ధ్యానం మనం పూర్తిగా ఆ పరమశివుని శక్తితో తాదాప్యమైపోయి ఉన్నాం మాస్టర్స్. మన తలలపై అద్భుతమైన శ్రీచక్ర పిరమిడ్ ఎనర్జీతో అమ్మ ఆదిశక్తి సర్వేశ్వరుడు వర్షంలా కురిపిస్తున్నారు మాస్టర్స్. నిజంగా ఈ ధ్యానం చేసిన వారి జన్మ ధన్యమే. ఎంతగా ఆ శక్తి ఫ్లో అవుతుంది మాస్టర్స్. ఆనంద బాష్పాలతో కళ్ళు నిండాలి తడిసిపోతుంది నాకైతే. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ శివతాండవాయ శివ తాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ శివతాండవాయ గుణశంభవాయ నమో రుద్రాయ వీరభద్రాయ నాట్యరుద్రాయ నమో రుద్రాయ నాట్యరుద్రాయ వీరభద్రాయ నమో ఈశాయ సర్వేశాయ చంద్రశేఖరాయ నమో ఈశాయ సర్వేశాయ చంద్రశేఖరాయ నమో చంద్రశేఖరాయ నమో శేఖరాయ నమో ఆత్మపుత్ర శివానంద
లహరిలో మునిగిపోయి ఉన్నాం మాస్టర్స్. ఆ శివానందాన్ని ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ సైలెన్స్‌లో ఆనందిద్దాం. లాస్ట్ 5 సెకండ్స్. నెమ్మదిగా మన శ్వాస చెంతకు వచ్చేద్దాం మాస్టర్స్. అద్భుతమైన ఈ కొద్దిపాటి ధ్యానమే కోటి పూజలు, కోటి యజ్ఞాలతో సమానం అనిపించేలా ఆ శివుని యొక్క శక్తిని తీసుకున్నాం మాస్టర్స్. దీనిని నిలిపి ఉంచుకుంటాం. శక్తిని వృధా చేసుకోవద్దు మాస్టర్స్. ఈ ధ్యానాన్ని ఎలా కొనసాగించేవారు కొనసాగించండి. బయటకు రాగలిగిన వాళ్ళు రండి మాస్టర్స్. మన 2 చేతుల్ని తీసుకొని పై బోర్లించుకొని 5, 4, 3, 2, 1, 0. మన 2 అరచేతులను చూస్తూ ఆనందంగా కళ్ళు తెరిచి ఈ చేతులలో ఉన్న శక్తిని, మహాప్రకాశాన్ని, శివ చైతన్యాన్ని కూడా కళ్ళ ద్వారా లోపలికి తీసుకుంటూ ఆనందంగా కళ్ళు తెరుస్తాను. సర్వం శివార్పణమస్తు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ధనలక్ష్మి గారికి, సంధ్య మేడం గారికి, లావణ్య మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.